తరానికి స్వాతంత్ర్య పోరాట విశేషాలు నాటి చరిత్ర తెలియదనే చెప్పాలి. చాలా మంది అది తెలుసుకునేందుకు కూడా విముఖత చూపుతున్నారు. అయితే ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపాలనే సంకల్పంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. అదేమిటో తెలుసుకోవాలంటే వరంగల్ వెళ్లాల్సిందే. ఈయన పేరు మెహరాజ్. హన్మకొండ జిల్లాలోని 1000 స్తంభాల ఆలయం దగ్గర నివాసం. ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. ఈయన ఇంటి గోడలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య ఉద్యమం గురించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ప్రస్తుత యువతకు రాజ్యాంగ స్ఫూర్తి తెలియాలనే లక్ష్యంతో మెహరాజ్ వినూత్నంగా ఆలోచించారు. తన ఇంటి గోడలపైన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను గీయించారు. ఫ్యూచర్ జనరేషన్కు ఒక ఎగ్జాంపుల్ ఉండడానికి ఈయన సొంతది కాబట్టి కష్టాల్లో ఉన్నా కూడా కానీ ఇట్లాంటి అవకాశం దొరకదు అన్న ఉద్దేశంతో ఒక నలుగురికి హెల్ప్ఫుల్ ఉండాలని, మన భారతదేశం గురించి తెలవడానికి, ప్లస్ ఒక అంబేద్కర్, మహాత్మా గాంధీ కృషి చేసిన ఎట్లా మనం సెలబ్రేషన్ చేయాలా, ఏ విధంగా ఒక 10 మందిని గ్యాదర్ చేసుకొని మనం ఫ్రీడమ్ ఎంజాయ్మెంట్ చేయాలా, ఇది కూడా ఒక పండుగలాగా చేయాలని ఒక ఉద్దేశంతోనే ఇది ఒకటి దాని విధంగా నేను చేయడం జరిగింది. మెహరాజ్ ఆలోచనకు కిలా వరంగల్ బొల్లికుంటకు చెందిన చిత్రకారుడు చదువాల చంద్ర రూపమిచ్చారు. నాటి విశేషాలను కళ్లకు కట్టినట్లుగా అందంగా చిత్రీకరించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు చంద్ర. 75 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక దేశభక్తిని సాటుకున్న బీద కుటుంబం చెందిన మెహరాజ్కు నేను స్వాగతిస్తూ వారు రానున్న తరాలకు స్వాతంత్రం ఎట్లొచ్చింది, మహానీయులు ఎవరెవరు ఉండేనో ఆ గొప్పతనాన్ని చాటుతున్నాడంటే దేశభక్తి ఎంత ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి ఆయన సొంత డబ్బులతోటి తన సొంత ఇంటి మీదనే రాసుకున్నాడంటే ఆయన గుండెలల్లో దేశభక్తి నింపుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఇంకా ముందు కూడా ఎక్కువ అట్లనే దేశభక్తిని చాటాలని కోరుతున్నాను. ఇల్లు చూసిన వారంతా వాహ్ మెహరాజ్ అంటున్నారు. నేటి తరానికి ఈ చిత్రాలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపించి స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను ఇలా చిత్ర రూపంలో అందించాలని కోరుతున్నారు.